క్యూబ్త్ రూట్ ఆఫ్ 1728 ఇది 12 ఉంది. క్యూబ్త్ రూట్ ఆఫ్ 1728 రెండు వైపులా క్యూబింగ్ చేస్తే 1728 ఈక్వలెంట్ టు 12 క్యూబ్. లాస్ట్ రెండు డిజిట్స్ మ్యాచ్ చూసుకోండి. 12 క్యూబ్ ఈజ్ 12 స్క్వేర్ ఇంటూ 12. 12 స్క్వేర్ ఈజ్ 144. 144 ఇంటూ 12 728 మ్యాచ్ అవుతుంది. 728 మ్యాచ్ అవుతుంది. ఇది చాలా ఈజీ. పెద్ద పెద్ద నెంబర్స్కి చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి సార్, క్యూబ్త్ రూట్ ఆఫ్ 68921 ఉంది, 31 ఉంది, 41 ఉంది, 39 ఉంది, 41 ఉంది, 49 ఉంది. యూనిట్ డిజిట్ లాజిక్ మీకు తెలియదు, మీరు మర్చిపోయారు. 68921 ఇక్కడ మీరు క్యూబ్త్ రూట్ ఆఫ్ 68921 ఈక్వలెంట్ టు 31 పెట్టుకుంటే 68921 ఈక్వలెంట్ టు 31 క్యూబ్ వస్తుంది. అంటే 31 స్క్వేర్ ఇంటూ 31. మనం సెకండ్ క్లాస్లో చెప్పుకున్నాము 31 స్క్వేర్ అంటే ఎంత? 19 స్క్వేర్. 19 స్క్వేర్ 50 నుంచి 31 19 స్క్వేర్. 19 స్క్వేర్ ఈజ్ 361. 61 ఇంటూ 31. 31 1s are 31. 186 91 వస్తుంది. కానీ నాకు 21 కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? స్క్వేర్ వచ్చేస్తే చాలు సార్, దాని నుంచి పర్ఫెక్ట్ క్యూబ్ చాలా ఈజీగా మనం డిటర్మైన్ చేయొచ్చు. చాలా ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. సపోజ్గా ఇక్కడ మీకు 1 క్యూబ్ 1 వస్తుంది అనే లాజిక్ మర్చిపోతే స్క్వేర్లో మీరు కంఫర్టబుల్ ఉంటే ఆ లాజిక్ మీరు పికప్ చేసుకోవచ్చు. ఆ లాజిక్ మీరు ఈజీగా పికప్ చేసుకోవచ్చు. అర్థమైందా సార్? ఇప్పుడు మీరు చూడండి, నేనేం చెప్పాను? పర్ఫెక్ట్ క్యూబ్కి డిజిటల్ సమ్ ఎంత ఉండాలని చెప్పాను? 1 8 6 9. చూసుకోండి ఒకసారి. 8 ప్లస్ 2 10 17 18. 18 అంటే ఎంత? 9. 1 ప్లస్ 2 3 12 20 26. 2 ప్లస్ 6 ఎంత? 8. అర్థమైంది కదా సార్? ఒక నంబర్ కనుక పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే 147 or 9. పర్ఫెక్ట్ క్యూబ్ ఉంటే ఎంత? 18 or 9. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Any doubts you got? Any doubts? Any student got any doubts? Please ask me. ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. మీకు ఇక్కడ కూడా చూడండి సార్, రివర్స్ చాలా ఈజీ అయిపోతుంది మీకు. 1061208 ఈక్వలెంట్ టు 102 హోల్ క్యూబ్ వేస్తే 2 హోల్ క్యూబ్ 8 ఇక్కడే మ్యాచ్ అయిపోయింది. 2 హోల్ క్యూబ్ 8 ఇక్కడే మ్యాచ్ అయిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నోట్స్ ఇస్తాను. ఏ లాజిక్ యూజ్ చేస్తాం సార్? a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాజిక్. 94 స్క్వేర్ ఆన్సర్ చెప్పండి. 94 మైనస్ 6 94. ఒక్క నిమిషము, విజయ్ ఒక డౌట్ అడుగుతున్నాడు. వై నాట్ 31? అదే కదా చెప్పింది. క్యూబ్త్ రూట్ ఆఫ్ 68921 విజయ్ 31 కనుక వేస్తే క్యూబ్ చేస్తే 68921 ఈక్వలెంట్ టు 31 క్యూబ్ వచ్చింది. లాస్ట్ రెండు డిజిట్లు మ్యాచ్ అవ్వాలి విజయ్. అంటే 31 క్యూబ్ని 31 స్క్వేర్ ఇంటూ 31గా రాశాను. 31 స్క్వేర్ ఈజ్ 961 ఇంటూ 31. దీని లాస్ట్ 2 డిజిట్స్ 91 వచ్చింది. క్వశ్చన్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉంది? క్వశ్చన్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉంది? 21 ఉంది. మ్యాచ్ అవ్వట్లేదు. 56 స్క్వేర్. దీని మీద ఇంకో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్ హెడ్డింగ్ రాసుకోండి సార్. స్క్వేర్స్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 35 to 75. 35 నుంచి 75 వరకు చాలా ఈజీగా క్యాల్కులేట్ చేయడం ఎలాగా? రైట్. స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 35 to 75. అది రవీందర్, నేను లాస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 35 to 75. కాన్సెప్ట్ ఏంటంటే 50 plus x whole square equivalent to 25 plus x slash x square. X square is a 2-digit format.
ఎక్స్ స్క్వేర్ అనేది 2 డిజిట్ ఫార్మాట్లో ఉండాలి. 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 25 ప్లస్ ఎక్స్ స్లాష్ ఎక్స్ స్క్వేర్. సార్ ఇది ఎందుకు ఉండాలంటే 123 తీసుకోండి, 2 డిజిట్ల ముందట గనక నేను స్లాష్ పెడితే దాని అర్థం ఏంటి, 100వ ప్లేస్ ముందు నేను స్లాష్ పెట్టినట్టు. దాని మీనింగ్ ఏంటి, 1 into 100 plus 23. దాని మీనింగ్ ఏంటి, 1 into 100 plus 23. 2 డిజిట్ల ముందట నేను స్లాష్ పెడితే దాని అర్థం ఏంటంటే ఇంటూ 100, 25 ప్లస్ ఎక్స్ ఇంటూ 100 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 2500 ప్లస్ 100x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది నథింగ్ బట్ దీని a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది నథింగ్ బట్ దీని a ప్లస్ బి హోల్ స్క్వేర్. 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత, a స్క్వేర్ 50 స్క్వేర్ 2500, 2ab 2 into 50 into x, it is 100x, మిగిలింది ఎక్స్ స్క్వేర్. 2500 ప్లస్ 100x ప్లస్ ఎక్స్ స్క్వేర్. అర్థమైందా, 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. వీటన్నిటినీ సుత్తిం చేయకుండా 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ ఎక్స్ స్లాష్ ఎక్స్ స్క్వేర్, 25 ప్లస్ ఎక్స్ స్లాష్ ఎక్స్ స్క్వేర్. చూడంగానే ఆన్సర్ వస్తుంది సార్. 56 హోల్ స్క్వేర్. 56 అంటే 50 కంటే ఎంత ఎక్కువ ఉంది, 6 ఎక్కువ ఉంది. 25 ప్లస్ 6 31, 6 స్క్వేర్ ఈజ్ 36, 6 స్క్వేర్ ఈజ్ 36. 56 అంటే 50 ప్లస్ 6 హోల్ స్క్వేర్, ఎక్స్ వాల్యూ 6, 25 ప్లస్ 6 31, 6 స్క్వేర్ ఈజ్ 36. దీని ఆన్సర్ చెప్పండి, 59 స్క్వేర్. 59 50 కంటే ఎంత ఎక్కువ, 9 ఎక్కువ. 25 ప్లస్ 9 34, 9 స్క్వేర్ ఈజ్ 81, 9 స్క్వేర్ ఈజ్ 81. లాజిక్ అర్థమైంది కదా. 48 స్క్వేర్. 48 స్క్వేర్. 48 50 కంటే ఎంత తక్కువ, 48 50 కంటే ఎంత తక్కువ, 2 తక్కువ. అంటే ఎక్స్ వాల్యూ -2. 25 - 2 అంటే ఎంత, 23. 2 స్క్వేర్ ఈజ్ 04, 2 స్క్వేర్ ఈజ్ 04. 48 ఈజ్ 2 less than 50. 25 - 2 23, 2 స్క్వేర్ ఈజ్ 04. ఇంకో ఫైనల్ ఎగ్జాంపుల్, 62 స్క్వేర్. 62 50 కంటే ఎంత ఎక్కువ, 50 కంటే ఎంత ఎక్కువ, 12 ఎక్కువ. 25 ప్లస్ 12 37, 12 స్క్వేర్ ఈజ్ 144. ఓన్లీ 2 డిజిట్లు మాత్రమే రాయాలి. 44 1 క్యారీడ్. ఆన్సర్ ఎంత, 3844. ఎక్కడ 6844 వచ్చింది, 6844 రాదు. మ్యాక్సిమమే 75, అంటే 56 25 వగ్గ దాని వాల్యూల కంటే తక్కువ వస్తుంది. 3844 రాసింది. సారీ, వేణు హ్యాజ్ రిటర్న్ 3844. 3844. దీని ఆన్సర్ చెప్పండి, 44 హోల్ స్క్వేర్. 44 హోల్ స్క్వేర్. 50 కంటే ఎంత తక్కువ, 6 తక్కువ. 25 - 6 19, 6 స్క్వేర్ ఈజ్ 36, 6 స్క్వేర్ ఈజ్ 36. ఐడియా క్లియర్ అయింది కదా. రైట్, ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఎలా. ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఎలా. ఒకటి రామానుజం పద్ధతి, ఒకటి ట్రాక్టన్బర్గ్ పద్ధతి. 2 తీసుకున్న నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా ఒక అప్రాక్సిమేట్ వాల్యూనే ఇస్తుంది. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా ఒక అప్రాక్సిమేట్ వాల్యూనే ఇస్తుంది. ఒక అప్రాక్సిమేట్ వాల్యూనే ఇస్తుంది. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా ఒక అప్రాక్సిమేట్ వాల్యూనే ఇస్తుంది. ఎగ్జాంపుల్ 3-4 ఎగ్జాంపుల్స్, ఇట్ విల్ బి క్లియర్. రూట్ ఆఫ్ 13 కనుక్కోవాలి.
రూట్ ఆఫ్ 13 కనుక్కోవాలి. నవ్వు చూడండి, 13లో యూనిట్ డిజిట్ ఏంటి? 3. సో 3తో ఎండ్ అవుతుంది, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. మెథడ్ 1, రూట్ 13. రూట్ 13 ఏ రెండు నంబర్ల మధ్యలో ఉన్నది స్క్వేర్ రూట్లో? రూట్ 9, రూట్ 16 ఈ రెండు నంబర్ల మధ్యలో ఉన్నది. రూట్ 13 లైస్ బిట్వీన్ రూట్ 9 అండ్ రూట్ 16. రూట్ 13 లైస్ బిట్వీన్ రూట్ 9 అండ్ రూట్ 16. 13 అనేది 9 కంటే ఎక్కువ, కాబట్టి ఆన్సర్ 3 ప్లస్ 13 9 డిఫరెన్స్ ఎంత? 4. 16 9 డిఫరెన్స్ ఎంత? 7. ఆన్సర్ ఈజ్ వెరీ క్లోజ్ టు 3 4/7. ఇది మీకు గుర్తుండే ఉంటుంది, ఇంటర్మీడియట్లో చేశారు. లిమిట్ h టెన్స్ టు 0 f(x + h - f(x/h). రూట్ 13 కావాలి. రూట్ 9 రైన్ ఈజ్ 3+. 13 అనేది 9 కంటే ఎక్కువ, 3 ప్లస్ 13 9 తేడా ఎంత? 4. 16 9 తేడా ఎంత? 7. ఆన్సర్ ఈజ్ 3 4/7 అప్రాక్సిమేట్లీ. సపోజ్గా మనకు రూట్ 31 కావాలి. రూట్ 31 కావాలి. 31 రూట్ 25 రూట్ 36 మధ్యలో ఉంది. రూట్ 31 రూట్ 25 రూట్ 36 మధ్యలో ఉంది. 5 ప్లస్ 31 65 తేడా ఎంత? 6. 36 25 తేడా ఎంత? 11. ఆన్సర్ ఈస్ 5 6/11. 5 6/11. 5 6/11. ఇది ఒక పద్ధతి. రూట్ 31 ఈజ్ గ్రేటర్ దాన్ 5. 5 ప్లస్ డిఫరెన్స్ 6, 36 డిఫరెన్స్. రూట్ 71. ఆన్సర్ చూడండి, 64 81 మధ్యలో ఉన్నది. 8 ప్లస్ ఇది 7 తేడా, ఇది 17 తేడా. 8 7/70. 8 7/70. 8 7/70. ఇది హౌ టు ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్.